ఓం సాయిరామ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్. మన వారాహిమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, రేపు మనకు వైకుంఠ ఏకాదశి. ఈ వైకుంఠ ఏకాదశి రోజున 100 ఏండ్లు తపం చేస్తే కలిగే వరం రేపు కలుగుతుందండి. ఇప్పుడు చెప్పబోయే ఈ 3 వస్తువులు కలిపి మీరు రేపటి ఈ సమయంలో పెట్టినప్పుడు మీకు రాజయోగం, ధనయోగం, కోటీశ్వర యోగం కలగడం ఖాయం. ఇక ఆ 3 వస్తువులు ఏంటి, ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి అని పూర్తిగా మనం ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. ఏకాదశి వెంకటేశ్వర స్వామిని, విష్ణు భగవాన్ని ప్రీతికరంగా పూజించే ఒక సంవత్సరంలో అతి ముఖ్యమైన ఏకాదశి ఈ ముక్కోటి లేదా వైకుంఠ ఏకాదశి అని చెప్పబడుతోంది. ఈ రోజును మనం ఎలాంటి నామజపం, దేవాలయ దర్శనం, ఎలాంటి పూజలు, వ్రతాలు చేసినా కూడా మనం సంవత్సరంలో చేసిన అన్ని ఏకాదశులకు చేసినంత ఫలితం అనేది కలుగుతుంది. కాబట్టి మన వల్ల ఏదైనంత విధంగా అనేది చేసుకోవచ్చు. పూజలు కానీ, దేవాలయాల దర్శనాలు కానివ్వండి, వాళ్ళకి తగ్గట్టు ఎక్కడ దగ్గరలో టెంపుల్ అనేది ఉంటే వాళ్ళ ఇష్ట ప్రకారం అనేది చేసుకోవచ్చు అనమాట. అంతేకాకుండా రేపటి రోజున నిద్ర లేవగానే మన పనులను విష్ణు భగవానుని నామస్మరణతో ఆరంభించండి. ఓం విష్ణవే నమః అనే ఒక మంత్రంతో ఆరంభించుకోండి. పనులు చేసుకుంటూ కూడా ఈ మంత్రాన్ని మనసులోనే కూడా ధ్యానిస్తూ ఆ విష్ణు భగవాను మీద పూర్తి మనసు అనేది మనం లగ్నం చేయగలం. అది కూడా మనకు భగవంతునికి మనం ఎంతో దగ్గర చేసి ఆయన అనుగ్రహాన్ని కల్పిస్తుంది. ఇక విష్ణు భగవానుడు వెంకటేశ్వర స్వామి అంటేనే మనకు ధనాన్ని అంటే లక్ష్మీ కటాక్షాన్ని కలిగించే భగవాన్. కాబట్టి రేపటి రోజున ఇప్పుడు చెప్పబోయే ఈ 3 వస్తువులు కలిపి మీ బీరువాలో పెట్టినప్పుడు అమితమైన ధనయోగం అనేది కలుగుతుందండి. అన్నీ కూడా లక్ష్మీ కటాక్షమైన వస్తువులు. ఇక మనకు ఈ వస్తువుల్లో ముఖ్యంగా కావాల్సింది తులసాకు. కానీ రేపటి రోజున మీకు ఒక ముఖ్యమైన విషయం అనేది చెప్పాలి. అది ఏంటి అంటే, రేపటి రోజున మీ ఇంట్లో ఉండే తులసి చెట్టు కానీ ఆకులు అనేది మీ చేత్తో అస్సలు తుంపవద్దు. అలాగే దేవాలయాల్లో చెట్టు ఏదైనా ఉంటే కూడా అస్సలు తుంపవద్దు అన్నమాట. అంటే మీ చేత్తో తులసి ఆకుని గిల్లకూడదు. కానీ తులసి ఆకు ఎలా వస్తుంది అంటే, కొనుక్కోండి. పువ్వుల షాపుల్లో ఉంటాయి కదా, కొద్దిగా అయినా సరే తులసి ఆకులు అనేది కొనుక్కోండి. లేకపోతే దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ గుడిలో తులసి ఆకులు అనేది తప్పకుండా ఇస్తారు. తులసి దళాలు అనేవి ప్రసాదంగా ఇస్తారు. ఆ తులసి దళాలు ఎత్తిపెట్టి కూడా మనం ఈ యొక్క 3 వస్తువుల్లో కలిపి అనేది పెట్టచ్చు. కాబట్టి రేపటి రోజున ఎలాంటి పరిస్థితుల్లో కూడా మీ చేత్తో తులసి ఆకులు గిల్లవద్దు. కాబట్టి మనకు ఇప్పుడు చెప్పబోయే ఈ యొక్క 3 వస్తువులు కలిపెట్టమన్నాం కదా, అందులో ముఖ్యమైనది తులసి ఆకులు. విష్ణు భగవానుడికి సాక్షాత్ లక్ష్మీ స్వరూపమైన తులసి ఆకులు అనేది కావాలి. ఇక రెండవది ఒక గవ్వ అనేది, అది లక్ష్మీ గవ్వ. మనకు ఎల్లో కలర్లో ఉంటుంది, ఒక్కొక్కసారి తెల్ల కలర్లో ఉంటుంది, బ్రౌనిష్ కలర్లో. ఏ గవ్వ దొరికితే ఆ గవ్వ అనేది తెచ్చిపెట్టుకోండి. ఒకవేళ మా దగ్గర గవ్వలు లేవండి అంటే కొనుక్కోండి, ఆప్షన్ అనేది లేదు, గవ్వే కావాలి అంటే లక్ష్మీ గవ్వ ఏదో ఒక గవ్వ అనేది తీసుకోండి. ఇక మూడవది పచ్చకర్పూరం వెంకటేశ్వర స్వామి చాలా ఇష్టం. వెంకటేశ్వర స్వామికే కదండి, ప్రతి ఒక్క భగవంతుడికి మనం పచ్చకర్పూరం సమర్పించినప్పుడు అదొక గుడ్ వైబ్ అనేది తీసుకొస్తుంది. మనకు తిరుపతిలోకి వెళ్తే ఎక్కడ చూసినా కూడా లోపలికి వెళ్తే అమితమైన సువాసన, పచ్చకర్పూరం వాసన అనమాట. అక్కడ వెళ్తేనే మనకు ఒక దైవిక శక్తి ఉంటుంది ఆ పచ్చకర్పూరం వాసనతో. అది లడ్డు పరంగా కానివ్వండి, అక్కడ దీపం వెలుగుతుంటే దీపంలో వేసినప్పుడు కానివ్వండి, దాన్ని నలిపేసి మనకు ఆ చుట్టుపక్కల అక్కడ ఆ ధ్వజస్తంభం దగ్గర చల్లేసి ఉంటారనమాట. ఆ సుగంధభరితమైన చాలా మంచి స్మెల్ వస్తుంటుంది. అలాంటి లక్ష్మీ కటాక్షాన్ని మనకు కల్పించే పచ్చకర్పూరం అనేది 4-5 తుండ్లు అనేది పెట్టాలి. ఈ 3 కలిపి ఒక గ్రీన్ కలర్ క్లాత్లు అనేది పెట్టాలి. గ్రీన్ కలర్ క్లాత్ మా కాడ లేదు అంటే ఏం చేయాలి అంటే, వేరే ఆప్షనే లేదు, కొనుక్కోవాల్సిందేనండి. ఒక జాకెట్ బిట్ అయినా లైనింగ్ బిట్ అయినా సరే కొనుక్కొని ఒక చిన్న ముడుపు కట్టేలాగా చిన్న క్లాత్, చిన్న బిట్ ఉంటే చాలు, ఒక మనకు అరిచేయంత వెడల్పు ఉంటే చాలు, 4 చదరంగా కట్ చేసుకొని అందులో ఈ చిన్న వస్తువులే కదా 3 పెట్టేసి దీన్ని ముడుపు కట్టి, మీరు లక్ష్మీ పటం దగ్గర కానీ, వెంకటేశ్వర స్వామి పటం కానీ, విష్ణు భగవాన్ పటం కానీ ఉంటే పటం ముందు పెట్టేసేయండి. లేదా పటానికి తగిలించి పెట్టి మీరు పూజ చేసుకొని దీపం ధూపం ఆరాధన చూపించేయండి. ఆ రోజంతా అలాగే ఉంచేసి మీరు చక్కగా తర్వాత రోజైనా ఆ రోజైనా మీ యొక్క బీరువాలో అనేది పెట్టేసుకోవాలి.
బీరువాలో అంటే డబ్బులు పెట్టి లేదా నగలు పెట్టి ఇట్లాంటి దగ్గర అనేది పెట్టేసుకోవాలి. ఇది అసలు మార్చనవసరం లేదు. మార్చాలి అనుకుంటే నెక్స్ట్ వైకుంఠ ఏకాదశికే మార్చొచ్చు. కాబట్టి ఈ 3 వస్తువులు లక్ష్మీ గవ్వ, తులసి ఆకు, పచ్చకర్పూరం, ఈ 3 వస్తువులు పచ్చ కలర్ క్లాత్, గ్రీన్ కలర్ ఆకుపచ్చ కలర్ క్లాత్లు అనేది పెట్టండి. ఎందువల్లంటే గ్రీన్ అనేది మనకు డబ్బుని మరింతగా చేర్చి పెట్టే ఒక రంగు అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ 3 వస్తువుల్ని గ్రీన్ కలర్ క్లాత్లో కట్టి మీ బీరువాలో పెట్టుకోండి. మీరు చేయవలసింది ఇంతే. ఇక ఈ యొక్క ముడుపు అనేది ఏ సమయంలో కట్టుకుంటే మరింత పవర్ఫుల్ అంటే మనకు రేపు రాత్రి శుక్రవారం సమయం, శుక్రవారం కదా వైకుంఠ ఏకాదశి వస్తుంది. శుక్రవారం రోజు 8 నుంచి 9 లోపల శుక్రవార సమయం ఉంది సాయంత్రం. ఆ సమయంలో కూడా మనం ఈ ముడుపు కట్టి భగవంతుని దగ్గర పెట్టి ఒక 1 అవర్ అయినా ఉంచేసి తర్వాత బీరువాలో పెట్టుకోవచ్చు. లేదంటే తెల్లవారాక శనివారం కాబట్టి తెల్లవారైనా సరే మీరు ఇది బీరువాలో పెట్టుకోవచ్చు అనమాట. ఇది అడికడుకు మార్చిన అవసరం లేదు. మీరు నెక్స్ట్ ఇయర్ 1 ఇయర్ వరకు కూడా మన బీరువాలో ఉండొచ్చు అనమాట. అది ఫ్రెండ్స్, ఈ చిన్న ముడుపు అనేది కట్టుకొని మీకు ధనయోగం కలిగే ఒక అవకాశాన్ని మీరు వదులుకోవద్దు. అది మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరాం, జై వారాహిమాత.